Okay. Let me create a folder, components. We will be seeing render props. రెండర్ ప్రాప్స్ అంటే ఏంటి అంటే ఇన్ని రోజులు మనం ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్కి ప్రాప్స్ పంపించవచ్చు అని మాట్లాడతాం. అది స్ట్రింగ్ అవ్వచ్చు, ఆబ్జెక్ట్ అవ్వచ్చు, అర్రే అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అలా కాకుండా అలా కాకుండా ఒక ఫంక్షన్ని కూడా పంపించవచ్చు. ఆ ఫంక్షన్ ఇంకొక కాంపోనెంట్ రిటర్న్ చేయొచ్చు. Okay, let me show you an example. There is a component called render main. So ఈ కాంపోనెంట్ ని .js లో యాడ్ చేస్తాను. ఓకే, ఇన్ని రోజులు మనం ఏమని మాట్లాడుకుంటున్నాం? రెండర్ మెయిన్ కాంపోనెంట్, రెండర్ చైల్డ్ కాంపోనెంట్ అని రెండు కాంపోనెంట్లు ఉన్నాయి మన దగ్గర. రెండర్ మెయిన్ నుంచి ఒక సింపుల్ మెసేజ్ ఇలా ఒక మెసేజ్ని, సింపుల్ మెసేజ్ని క్రియేట్ చేసి, అంటే ఒక స్ట్రింగ్ని క్రియేట్ చేసి దీన్ని దీని చైల్డ్కి పంపిస్తాను. ఇలా పంపించేదాన్ని ఈ కాంపోనెంట్లో రిసీవ్ చేసుకునేసి మెసేజ్ రిసీవ్డ్ ఫ్రమ్ పేరెంట్ ఈస్ ఇలా డిస్ప్లే చేస్తాను. ఇది సింపుల్ స్ట్రింగ్ అయితే. అలా కాకుండా ఒక ఆబ్జెక్ట్ని కూడా క్రియేట్ చేసి పంపిస్తా ఉన్నా. కాన్స్ట్ పర్సన్ సెట్ ఈ ఆబ్జెక్ట్ని ఇలా పంపిస్తున్నాం. ఒక అర్రే స్ట్రింగ్ అవ్వచ్చు, ఆబ్జెక్ట్ అవ్వచ్చు, అర్రే అవ్వచ్చు. వీటిని మన పేరెంట్ కాంపోనెంట్లో క్రియేట్ చేసి చైల్డ్ కాంపోనెంట్కి పంపేవాళ్ళం.
చైల్డ్ కాంపోనెంట్‌లో దాన్ని యూజ్ చేసేవాడు. దీన్ని గత 3, 4 సెషన్స్‌గా మనం చూస్తున్నాం. రియాక్ట్ జేఎస్ ఇంట్రడక్షన్ నుంచి పేరెంట్ కాంపోనెంట్‌లో ఉంటే దాన్ని స్టేట్ అంటారని, చైల్డ్ కాంపోనెంట్ అయితే దాన్ని ప్రాప్స్ అంటారని, పేరెంట్ కాంపోనెంట్‌తో డిక్లేర్ చేసుకున్నటువంటి స్టేట్‌ని ఇలా ప్రాప్స్ రూపంలో చైల్డ్ కాంపోనెంట్‌కి పంపుతారనేసి మనం ఈరోజు చూస్తా వచ్చాం. ఇంతే కాకుండా పేరెంట్ కాంపోనెంట్‌లో ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేసి దాన్ని మనం చైల్డ్ కాంపోనెంట్‌కి పంపొచ్చు. అది మనం ప్రీవియస్ సెషన్‌లో చూసాం మనం ఆల్రెడీ. ఇక్కడ చూసామంటే యాప్ 2లో కాంపోనెంట్స్‌లో పేరెంట్ కాంపోనెంట్‌లో ఇది ఆబ్జెక్ట్. ఈ యెల్లో కలర్‌లో ఉండేదంతా ఫంక్షన్‌లు. అప్డేట్ యూజరు, యాడ్ యూజరు, డిలీట్ యూజరు, వాలిడేట్ ఫార్మ్ అనేది ఫంక్షన్స్ క్రియేట్ చేసి కూడా పంపించినాం. అంటే చైల్డ్ కాంపోనెంట్ లోపలికి స్ట్రింగ్ పంపొచ్చు, ఆబ్జెక్ట్ పంపొచ్చు, అర్రే పంపొచ్చు, ఫంక్షన్స్ కూడా పంపొచ్చు. కానీ ఇంతవరకు ఆ ఫంక్షన్స్‌ని ఉపయోగించి డేటా మార్చామే తప్ప, ఆ ఫంక్షన్స్‌ని ఉపయోగించి ఇంకో కొత్త కాంపోనెంట్ తేలే. బాగా గుర్తుపెట్టుకోండి. హ్యాండిల్ చేంజ్ ఏం చేసింది? స్టేట్‌ని చేంజ్ చేసింది. అప్డేట్ యూజర్ ఏం చేసింది? యూజర్‌ని అప్డేట్ చేసింది. యాడ్ యూజర్ కొత్త యూజర్‌ని యాడ్ చేసింది. వాలిడేట్ వాలిడేషన్ చేసిందే తప్ప, రియాక్ట్ జేఎస్‌లో ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి, దానిని కాల్ చేసినప్పుడు ఇంకో ఫంక్షన్ వచ్చేలాగా చేయొచ్చు. రెండర్ మెయిన్‌లో కాల్స్ క్రియేట్ న్యూ కాంప్ ఈక్వల్ టు రిటర్న్ hello, I am from copy this, send this to child component, go to render child, వీటి కింద బ్రాకెట్ ఇచ్చి దాన్ని పంపించుకోవాలి. ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఆ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఏం రిటర్న్ ఇమ్మన్నాను? h2ని రిటర్న్ ఇమ్మన్నాను. ఎనీ డౌట్? ఇంతవరకు మనం పాస్ చేసిన ఫంక్షన్ స్టేట్‌ని మార్చేది. ఇప్పుడు మనం పాస్ చేసిన ఫంక్షన్ ఒక హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్‌ని ఇచ్చింది. అలా ఇచ్చిన ఎలిమెంట్ చైల్డ్ కాంపోనెంట్‌లో డిస్‌ప్లే అయింది. హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ ఇయ్యొచ్చు, లేదా ఇంకొక కాంపోనెంట్. ఏం చేశాను నేను? ఆ ఫంక్షన్ ఏ ఫంక్షన్ అయితే నేను చైల్డ్ లోపలికి పంపిస్తున్నానో, ఏ ఫంక్షన్ అయితే నేను చైల్డ్ లోపలికి పంపిస్తున్నానో, ఆ ఫంక్షన్‌ని చైల్డ్ ఫంక్షన్‌లో గాని వాడు కాల్ చేసినాడంటే ఏమిమ్మన్నాను నేను? ఇంకో ఫంక్షన్ ఇమ్మన్నాను. ఇంకో కాంపోనెంట్ ఇమ్మన్నా. ఓకే. సో బేసికల్లీ ఐ యామ్ సెండింగ్ ఎ న్యూ ఫంక్షన్. ఆ ఫంక్షన్ నువ్వు కాల్ చేసినప్పుడు అది ఒక కాంపోనెంట్ ఇస్తుంది. సో వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, చైల్డ్ కాంపోనెంట్‌కి నేను స్ట్రింగ్ పంపొచ్చు, ఆబ్జెక్ట్ పంపొచ్చు, అర్రే పంపొచ్చు, ఫంక్షన్స్ పంపొచ్చు. ఆ ఫంక్షన్స్ డేటాని మార్చొచ్చు.
హెచ్టీఎంఎల్ ఎలిమెంట్‌ని రిటర్న్ చేయొచ్చు. ఇంకొక కొత్త కాంపోనెంట్‌ని కూడా రిటర్న్ చేయొచ్చు. సో, నువ్వు పాస్ చేసే ఫంక్షన్‌ని నీకు అనుగుణంగా డేటాను మార్చడానికో, హెచ్టీఎంఎల్ ఎలిమెంట్ రిటర్న్ చేయడానికో, ఇంకొక కొత్త కాంపోనెంట్ రిటర్న్ చేయడానికో వాడుకోవచ్చు. ఇంతవరకు క్లియరా? ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకొచ్చింది? అంటే నార్మల్‌గా హెచ్టీఎంఎల్ ఎలిమెంట్ పంపించుకోవచ్చు కదా! లేదా ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసి ఎత్తుకొని వాడు పెట్టుకోవచ్చు కదా! పేరెంట్ కాంపోనెంట్ నుంచే మనం ఒక ఫంక్షన్ పంపించి ఏంటి? దాని ద్వారా ఒక కాంపోనెంట్‌ని ఎందుకు మనం రెండర్ చేయాలి అనంటే, దేర్ ఈస్ ఏ టాపిక్ కాల్డ్ డీఆర్‌వై. డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్. సాఫ్ట్‌వేర్ టెర్మినాలజీలో మీరు ఒకే కాంపోనెంట్‌లో ఉండే కోడ్‌ని కాపీ పేస్ట్ చేసి 2, 3 కాంపోనెంట్స్‌లో పెట్టుకోకూడదు. పెట్టుకుంటే మీరు ప్రాపర్ ప్రోగ్రామర్ కాదు అన్నమాట. సేమ్ కోడ్‌ని అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ వాడారు అంటే, యూ ఆర్ నాట్ కేపబుల్ ఎనఫ్. యూ ఆర్ నాట్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్ అని భావిస్తారు. సో, విత్ హెల్ప్ ఆఫ్ దిస్ అప్రోచ్ సేమ్ కోడ్ 2, 3 చోట్ల గాని ఉపయోగపడేట్టుగా ఉంటే, మనం ఈ రెండర్ ప్రాప్స్ అనే దాన్ని ఉపయోగించి ఒకే కాంపోనెంట్‌ని 2, 3 చోట్ల వాడుకోవచ్చు. ఎలా అంటే, లెట్ మీ షో యూ ఎన్ ఎగ్జాంపుల్. క్లిక్ counter.jsx over counter.jsx REAFC button, increment count, decrement count. So let me do this. Comment this for time being. Click counter. Okay. When I click this, const count set count is state. Clicked file on click handle click count. Const నేను క్లిక్ చేసినప్పుడు దాని వాల్యూ పెరుగుతూ వెళ్తుంటుంది. ఇలాగా ఈ కోడ్‌ని మొత్తం నేను కాపీ పేస్ట్ చేసుకుంటాను. ఫోర్వర్డ్ కౌంటర్‌లోకి వెళ్తాను. ఫార్వర్డ్ హ్యాండిల్ ఆన్ మౌస్ ఓవర్
సో దీనిపైన క్లిక్ చేస్తే వాల్యూ పెరుగుతుంది, దీనిపైన మౌస్ తీసుకొస్తే వాల్యూ పెరుగుతుంది. కానీ రెండిట్లోని సిమిలారిటీ ఏంటంటే కోడ్ కాపీ పేస్ట్. బాగా చూడండి, ఇక్కడ యూస్ స్టేట్ ఉంది, క్లిక్ కౌంటర్లోను యూస్ స్టేట్ ఉంది. ఇక్కడ హ్యాండిల్ క్లిక్ కౌంట్ ఉంది, క్లిక్ కౌంటర్లోను హ్యాండిల్ క్లిక్ కౌంట్. ఇది ఓకే, ఇది డేటా డిస్ప్లే చేయడానికి రాసుకున్న HTML, ఇది సమ్ వాట్ అండర్స్టాండబుల్. బట్ బిజినెస్ లాజిక్ మీరు చూసారంటే ఇప్పుడు అక్కడ సేమ్ ఉంది. ఇది చాలా చిన్నదిగా చూపిస్తున్నాను నేను మీకు. రియల్ టైమ్ సినారియో చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. అంటే సేమ్ కోడ్ని ఇక్కడ అక్కడ కాపీ పేస్ట్ చేయకుండా మనం వాడేటటువంటి అప్రోచ్. మీకైతే చాలా 2-3 లైన్లే అనిపిస్తుంది, బట్ లాజిక్ అయితే సేమ్. ఇక్కడ స్టేట్లో వాల్యూ డిక్లేర్ చేసుకున్నాము, వాల్యూని ఇంక్రిమెంట్ చేయడానికి మనం కోడ్ రాసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే 2 కాంపోనెంట్లోనూ కాపీ పేస్టెడ్ కోడ్ ఉంది కదా, దాన్ని తీసేసి రెండిటికి కలిపి సింగిల్ కాంపోనెంట్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. సింగిల్ కాంపోనెంట్ ఒకటి క్రియేట్ చేసుకొని దాని ద్వారానే నువ్వు స్టేట్ అప్డేట్ చేయాలి తప్ప, నేను ఇదే కోడ్ని ఆడబెట్టుకుంటాను, అదే కోడ్ని ఇక్కడ పెట్టుకుంటాను అంటే నాట్ యాక్సెప్టబుల్. సో దానికి మనం ఏం చేయాలి? లాజిక్ అర్థమైందా? ప్రాబ్లం అర్థమైందా మీకు ఇప్పుడు? సో లెట్ మీ క్రియేట్ ఏ కాంపోనెంట్ కాల్డ్ counter.jsx RAFC. సో రెండర్ మెయిన్లో నేను ఈ కాంపోనెంట్లు వాడకుండా కౌంటర్ అనే కాంపోనెంట్ వాడుతున్నాను. దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి నేను. ఓకే, సో ఇక్కడ నేను ఏ పేరుతో అయితే పంపిస్తానో ABC ఈక్వల్ టు ఇక్కడ నేను ఏ పేరైతే పెడతానో, బాగా గమనించండి, ఇక్కడ నేను ఏ పేరైతే పెడతానో ఆ పేరు ఈ కాంపోనెంట్ లోపల ప్రాప్గా ఉంటుంది. ఈ పాయింట్ మనం చాలాసార్లు చూసాం, అవునా? సో ఇప్పుడు నేను ఇక్కడ రెండర్ అని పెడుతున్నాను, అప్పుడు ప్రాప్లో ఏం మెథడ్ వస్తుందడా? సో ఈ రెండర్కి ప్రాప్కి ఉన్న రిలేషన్షిప్ అర్థమైందా మీకు? సో ఇక్కడ నేనేం చేస్తానంటే వాల్యూ పంపడానికి బదులుగా ఒక ఫంక్షన్ పంపిస్తాను. సో అప్పుడు చైల్డ్ కాంపోనెంట్లో మీరు ఇక్కడ ప్రాప్స్ని కానీ చూసారంటే నేను స్లోగా స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాను, ఎక్కడైనా బ్లాక్ అయితే ఇమీడియట్గా నాకు చెప్పండి. ఆ ప్రాప్ లోపల రెండర్ అనే మెథడ్ ఉంది. క్లియర్ అయ్యేంతవరకు? సో ఈ మెథడ్ మీ దగ్గర నుంచి ఏం తీసుకుంటుందిరా అంటే, ఈ మెథడ్ మీ దగ్గర నుంచి కౌంట్ అని, సెట్ కౌంట్ అని 2 ప్రాపర్టీస్ తీసుకుంటాం. సో ఈ కౌంటు, సెట్ కౌంటు ఈ కౌంటర్ లోపల అవైలబుల్ ఉండాలి. కాబట్టి నేనేం చేస్తాను, ఈ కౌంటర్ లోపలికి వెళ్ళి కాన్స్ట్ కౌంట్ అని, సెట్ కౌంట్ అని దీన్ని డిక్లేర్ చేసుకుంటాను. డిక్లేర్ చేసుకుంటూ ఈ రెండర్ మెథడ్ లోపల కౌంట్ని, సెట్ కౌంట్ని పంపిస్తాను. ఓకే, పంపిస్తూ ఇలా పంపించినప్పుడు హియర్ ఐఎమ్ గోయింగ్ టు రిటర్న్ క్లిక్ కౌంటర్. దీని లోపలికి పంపిస్తాను ఇవి రెండింటిని.
సో హియర్ ఇక్కడ కౌంట్ సెట్ కౌంట్ని ప్రాప్స్గా తీసుకుంటాను. ఈ పేరుతో పంపిస్తాను. క్లిక్ కౌంటర్లో లైన్ నెంబర్ 7. క్లిక్ కౌంటర్లో లైన్ నెంబర్ 7 బాక్స్లో ఏమేమి వస్తుందో చూద్దాం. సో అట్లా బాక్స్ సెట్ కౌంట్ వేస్తాను. రైట్. set click counter, refresh, handle count. Now let me go to the click counter. Count వస్తుంది, handle count వస్తుంది. Refresh. Okay, now count handle count equal to set count count plus 1. సో ఇప్పుడు నేను ఈ కౌంట్ని ఈ ఫంక్షన్ని రెండింటిని పంపిస్తాను. సో ఇప్పుడు క్లిక్ కౌంటర్లో అసలు కోడే లేదు, వేరియబుల్ డిక్లరేషన్ లేదు, ఫంక్షన్ ఇంక్రిమెంట్ కోడ్ లేదు. అదేలాగా హోవర్ కౌంటర్ కూడా. ఐ గో టు రెండర్ మెయిన్, హోవర్ కౌంటర్ దీనిలోకి వెళ్ళి ఇదేది నాకు అవసరమే లేదు, ఎందుకంటే ఇప్పుడు నేను వేరే ప్లేస్లో పెట్టేసాను దాన్ని. ఇక్కడ కౌంట్ హ్యాండిల్ క్లిక్ కౌంట్. సో రెండర్ ప్రాప్స్ అనే మెథడ్ ఏం చేస్తుందిరా అంటే కోడ్ని రీయూజబుల్ చేయడానికి ఉపయోగిస్తున్నాం. చూసి వన్స్ అగైన్ రెండర్ మెయిన్లోకి వెళ్ళి ఈ కాంపోనెంట్ని కాల్ చేస్తున్నా. ఈ కాంపోనెంట్ లోపల రెండర్ మెథడ్ అనే దాన్ని పంపిస్తున్నా. అదేం చేస్తుంది, ఒక ఫంక్షన్ని రిటర్న్ ఇస్తుంది. ఆ ఫంక్షన్ మీ దగ్గర నుంచి కౌంట్ సెట్ కౌంట్ అనే రెండు ఫంక్షన్స్ తీసుకొని ఇంకొక కాంపోనెంట్కి పంపిస్తుంది.
ఈ ఫంక్షన్ యాడ్ ఇన్వోక్ అవుతుంది. సో, మీరు డిక్లేర్ చేయాల్సినది ఇంక్రిమెంటో, డిక్రిమెంటో ఏం చేయాలనుకున్నా కౌంటర్‌లో పెట్టుకుంటే చాలు మీరు. క్లిక్ కౌంటర్‌లో ఏమన్నా ఉందా కోడు? హోవర్ కౌంటర్‌లో ఏమన్నా ఉందా కోడు? సో, 2 కాంపోనెంట్‌లోనూ మీకు కావాల్సిన ఫంక్షనాలిటీ వర్క్ అవుతా ఉంది. కానీ 2 కాంపోనెంట్‌లకి కావాల్సిన కోడ్ ఒకే ప్లేస్‌లో ఉంది. దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ రెండర్ ప్రాప్స్. కొంచెం స్లైట్‌లీ ఫస్ట్ 2 టైమ్స్ కాస్త కన్‌ఫ్యూషన్‌గా ఉండడం. ఒక 4, 5 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఇట్ విల్ బి క్లియర్. సో, ఐ విల్ స్టాప్ హియర్. ఐ వోంట్ టేక్ మచ్ టైమ్. ఫార్మ్ వాలిడేషన్‌ని, ఈ రెండర్ ప్రాప్స్‌ని ప్రాక్టీస్ చేయండి. మనకు టైమ్ పర్మిట్స్. ఇంకొక 2 టాపిక్‌లు ఉన్నాయి. చిన్న చిన్న టాపిక్‌లు. వాటిని చెప్పేసి ఐ విల్ లీవ్ ఫర్ ది డే. మీరు రేపు రావాల్సిన పని లేదు. 1 ఆర్ 2 డేస్ వీటిని ప్రాక్టీస్ చేసి నాకు డైలీ అప్డేట్ చేస్తూ ఉండండి. ఓకే? ఫైన్. వీడియోస్ అప్లోడ్